జాబు ముసిలేకపోయెరా బ్రతుకె బరువయ్యుంటివి నాడు శతమౌరి సాధించు తొలి పేరు చేతి చేయి కొట్టు తెలుగోడా గతమెల్తో కనకేటి కలవోడా దేశమంటే మట్టి మట్టి కాదన్నాడు మస్తులంగా మాట మరువబోకన్నాడు అమర కవి పురచాడని ఓడో ప్రజల కవితల పాడి చూడాడు రాయలేల సీమల నాద సీమల కాయగట్టి పరులు చాలా తీసుకుంటారు నోరెత్తి అడగరా నానోడా మానసుడని వేర తెలుగోడా చేతి చేయి కొట్టు తెలుగోడా గతమెల్తో కనకీర్తి కలవోడా కల్లోల గౌతమి వెందువల కృష్ణమ్మ గౌతమాత్ర తల్లి పొంగి పొరలిన సాధు పొంగి పొరైన కాలు కామ్యరాసుల పండు దేశాన గుడ్డకు కొదువలేడోయి ఉత్తరాది మొదలు దత్త మండలమంత తెలంగాణ ప్రాంతముతో చెలిమి కలిగించాలి కలిసి వెలిసి నేడు పోవాలో కలిమి బలిని కూర్చుకోవారు తల్లి ఒక్కతే నీకు తెలుగోడా సబటి బిడ్డల పోరు మనకేనా చేతి చేయి కొట్టు తెలుగోడా గతమెల్తో కనకీర్తి కలవోడా ఎన్నికల ప్రచారం మరియు బానిసలపై భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ నాయకులు తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా నువ్వు తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా తరతరాలుగా మోసగించిన తల్లి కాంగ్రెస్ గుట్టను చాటుమాటుగా సహకరించిన పిల్ల కాంగ్రెస్ గుట్టును తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా అరే 60 ఏళ్లుగా కలిసి బతికిన అన్నదమ్ముల లాంటి మనలను అడ్డగోలుగా చీల్చివేసిన తమిళ కేరళ కన్నడీయుల కుటిల కుట్రల రాజనీతిని కూకటేళ్లతో పెకాళించగా తిప్పి కొట్టర యోధుడా తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర యోధుడా తిరగబడరా ఆంధ్రుడా రూముల చోర్ల కమిటీ పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలు జంతర్ మంతర్ జనపదంటూ మంత్రులందరూ కంట్రీలైరే తల్లి కాంగ్రెస్ సొల్లు మాటలు పిల్ల కాంగ్రెస్ వంద పాటలు తిప్పి కొట్టరా అరెరెరె తిప్పి కొట్టరా తిప్పి కొట్టర శూరుడా తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర శూరుడా తిరగబడరా ఆంధ్రుడా అయ్యో తప్పు తడకల బిల్లు తెచ్చిరి చిప్ప చేతికి అప్పగించిరి అప్పనంగా ఆస్తులొకరికి అప్పు మాత్రం ఆంధ్రవారికి చేయమంటే మనకు న్యాయం చేసినారు వారు ద్రోహం తిరగబడరా ఆంధ్రుడా తరిమి కొట్టర ధీరుడా తిరగబడరా ఆంధ్రుడా తరిమి కొట్టర ధీరుడా
అయ్యో చదువులవుతాయి చట్టు బండలు బతుకు తెరువును బండ చేసిరి తెలివి తక్కువ ఢిల్లీ గద్దలు తలలు ఊపెడి కంగిరెద్దులు చిలుగు వెలుగుల తెలుగు వాడల కారు చీకటి కమ్ముకొనెరా తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర వీరుడా తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర వీరుడా పట్టుమని 10 సీట్ల కోసం పట్టుబట్టిరి తల్లి కొడుకులు పట్టి చేతుల వెళ్ళ కొట్టిరి కట్టుబట్టతో నెట్టివేసిరి కుట్ర తెలుసుకో సోదరా పెట్టువారికి పాదరా తిరగబడరా అరెరెర తిరగబడరా తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా నువ్వు తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా గౌరవం ఆస్తిగా పెంచి రైతు కార్మికుల రెక్కల శక్తితో ఉద్యోగులు మనకు దీపనగా ప్రవాసాంధ్రుల ప్రోత్సాహంతో వ్యాపారులు మన సహకారులుగా గిరులను తరులను సిరులుగా మార్చి పరిశ్రమలతో పరుగులు తీయుచు సీమాంధ్రను స్వర్ణాంధ్రను చేద్దాం సీమాంధ్రను స్వర్ణాంధ్రను చేద్దాం సీమాంధ్రను స్వర్ణాంధ్రను చేద్దాం సీమాంధ్రను స్వర్ణాంధ్రను చేద్దాం కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా
అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. మన ఊరికి మన పల్లెకు మన వాడకు వస్తున్నాడు, మన జిల్లకు మన టౌనుకు మన పట్టణం వస్తున్నాడు. తన ఇంటిని విడిచి విడిచి తన క్షేమం మరచి మరచి రైతులకై బగచి బగచి నిరుపేదల తలచి తలచి జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు మంగమూరులో ప్రచార కార్యక్రమం చేశాము. ప్రజాస్పందన చాలా అద్భుతంగా ఉంది. అన్ని వర్గాలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని సిద్ధమై ఉన్నాయి. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఈరోజు జనాల స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా 150 సీట్లు తెలుగుదేశం ప్రభుత్వం కూటమికి వస్తుంది అనేది పూర్తిగా అర్థమవుతూ ఉంది. అదే కాకుండా ఇక్కడ సంతనూతలపాడులో ఎప్పుడు ఎన్నటి ఎవరు ఊహించని విధంగా భారీ మెజారిటీ వస్తుందని నాకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. ఒకటేంటిదంటే రాబోయే సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాలు, మహిళలకి బస్సు ఫ్రీ, 3 సిలిండర్ ఫ్రీ, దాని తర్వాత తల్లి వందనం కింద ప్రతి చదువుకుండే పిల్లలకి 15,000, ఇవన్నీ స్కీములు, పెన్షన్లు 4,000 రూపాయలు పెంచడం, ఇవన్నీ జనాల్లో బాగా ఆకర్షితులై ఉన్నారు. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని ఖచ్చితంగా అక్కడ పైన తెలుగుదేశం కూటమి 100% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. సంతనూతలపాడులో విజయ్ కుమార్ గారు, నేను మంచి మెజారిటీతో గెలుస్తానని సందర్భంగా తెలియజేస్తాను. సార్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా హేమలత గారు అందరూ కూడా వచ్చి మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మంగమూరు గ్రామ ప్రజలకు, అదేవిధంగా మేము పిలిచిన అమ్మంటనే విజయ్ కుమార్ గారు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికి కూడా మా మాట విని మా ఊరు వచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు సార్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గ్రామ ప్రజలకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 13వ తేదీ జరగబోయే ఎలక్షన్లో బిఎన్ విజయ్ కుమార్ గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం ప్రజల్ని. ఈ విధంగా సెలవు తీసుకుంటున్నాం.